దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇప్పుడు ఎక్కడ కూడా కళ్యాణ్ గారు ఎవరి మీద కోపం కానీ అరవడం కానీ అతను బాగా అనిపించింది అసలు. అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు కళ్యాణ్ గారు. ఒక కామన్ మ్యాన్, ఒక ఏ పిఆర్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా అండ్ ఫైనల్ దాకా వచ్చింది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక కామన్ మ్యాన్ ఒక కప్పు కొడితే ఎలా ఉంటుంది అనేసి నేను ఒక చిన్న తనుజ కూడా ఎండింగ్ వరకు వచ్చారు. ఒక అమ్మాయి ఉండి కూడా మనకు ఇంత దాకా వచ్చిందంటే ఒక గ్రేట్ అసలు. అండ్ తనుజ గారికి కూడా సపోర్టింగ్ చాలా బాగుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా బాగుంది. మరి విన్నర్ తనుజ అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే టాప్లో కళ్యాణ్ గారు అని చెప్పి టాక్ వస్తుంది. నాకు తెలిసి కూడా కళ్యాణ్ గారు వస్తారని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఇమ్మాన్యుయల్ గారు కూడా చాలా బాగా ఆడారు గేమ్ కూడా. అసలు బిగ్ బాస్ 9కి ఇమ్మాన్యుయల్ గారు లేకపోతే మాత్రం అయితే ఆ ఫన్, ఆ యాక్టివిటీ, అంత ఎంజాయ్మెంట్ అనేది లేకపోవు. రైతు బిడ్డ ఆయన చేశారు, ఆయన సలబెట్టిండు. మళ్ళీ ఆర్మీ ఆర్మీ చెప్పి ఈయనని లేపుదామని చూస్తున్నారు. కానీ జెన్యున్గా మాత్రం తనుజాకే ఫాలో అయింది, తనుజానే బాగా ఆడింది. స్టార్టింగ్లో అంటే కామనర్సే రెచ్చిపోయారు, నేను సెలబ్రిటీ రేంజ్లో ఫీల్ అయ్యారు. అప్పుడు కూడా అంత ఫేమ్ ఉన్నా కూడా తనుజ కూడా చాలా డీసెంట్గా ఆడింది. మాట్లాడే తీరు కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆ అవతల తిడుతున్నా కూడా పడ్డం. ఎప్పుడు చూసి స్టార్టింగ్లో వంటగదిలోనే ఉండేది తనుజ. అవును అవును అవును, అందులో వాస్తవం ఉంది నిజంగా. అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టాము, కామనర్స్ పెట్టాము, కామనర్స్ నుండి వచ్చిన ఆర్మీ మ్యాన్కి ఇవ్వాలి, ఆర్మీ ఒకటి ఉంది. బిగ్ బాస్కి నెగిటివ్ పేరు ఉంది బయట. సిపిఆర్ నారాయణ ఆయన బిగ్ బాస్నే బ్యాన్ చేయాలన్నాడు. సో అట్లా జనాల్లో బ్యాడ్ పోర్ట్రే కాకుండా ఒక ఆర్మీ పర్సన్ని విన్ చేస్తే బిగ్ బాస్కి కూడా మంచి పేరు వస్తుంది. బిగ్ బాస్కి మంచి పేరు వస్తే నెక్స్ట్ టైం జనాలే ఎవరైనా నెగిటివ్ చెప్పినా కూడా తిడతారు, అంటే రివర్స్లో అవుతారు. బిగ్ బాస్లో ఆర్మీ పర్సన్ గెలిచిండు అని చెప్తారు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద మన ఆర్మీ పర్సన్ పవన్ కళ్యాణ్ గెలిపిదని చూస్తున్నాను. కానీ జెన్యున్గా 100% మాత్రం తనుజ బాగా ఆడిందన్న. తనుజ 100% ఇచ్చింది ఎఫర్ట్స్. ఇప్పుడు ఇప్పటి వరకు అన్న టాప్ 2లో కూడా తనుజ ఉందంటే, ఒక లేడీ ఉందంటే ఎక్కడ మనకి ఏ సీజన్లో ఆమె టాప్ 2లో లేడీ రాలేదు. అంటే అంత ఎఫర్ట్స్ ఇచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ 9లో తనుజ గెలిస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఒక లేడీ, చాలామంది లేడీస్ కూడా బిగ్ బాస్లో ట్రై చేస్తారు. అది దానివల్లనే బిగ్ బాస్ అవును. అంటే చాలా మంది లేడీసే బయట లోపల నుండి పోయిన రీతు చౌదరి కానీ లేడీసే ఆమెకి దమ్ము శ్రీజ, ఆమె రీతు రాయలు, ఆదిరెడ్డి వీళ్ళందరూ కావాలని చెప్పి తనుజానికి సపోర్ట్ చేయకుండా ఆర్మీ మ్యాన్కి సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ అది వాళ్ళకు కూడా తెలుసు అక్కడ లోపల ఎవరు ఆడారు ఎవరు ఆడలేదని తెలియదు. సో వాళ్ళకి మరి ఎట్లా డబ్బులు ముట్టినాయా ఏందో మనకు తెలియదు. కానీ వన్ సైడ్గా వాళ్ళు చేస్తున్నారని అర్థమైంది జనాలకి. కానీ జెన్యున్గా బిగ్ బాస్ 9 డైలీ ఫాలో అయిన వాళ్ళు మాత్రం తనుజకే సపోర్ట్ చేస్తారన్న. తనుజకి బాగా సపోర్ట్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఆమె సీరియల్ యాక్టర్ కాబట్టి తన ఓట్లన్నీ తనకే వేస్తారు. కళ్యాణ్ కూడా ఆర్మీ ఉంది కాబట్టి తను కూడా ఓట్లు వేస్తారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.